రెడ్ బుక్ అరాచకంతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను అణచివేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పూడి శ్రీహరి అరెస్టు వెనుక టీడీపీ ఉందన్నారు. ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెట్టాలో టీడీపీ వాళ్లే చెప్తున్నారని, అందుకు నిదర్శనం అన్ని కంప్లైంట్లు అక్షరం మార్పు లేకుండా మక్కి దించేశారన్నారు. టీడీపీ చేస్తోంది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని విమర్శించారు మనోహర్ రెడ్డి. పోలీసులు సైతం తప్పుడు కేసుల్లో మితిమీరిన ఉత్సాహాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. దీన్ని స్పష్టంగా అర్థం ఏదంటే తెలుగుదేశం పార్టీ దీని వెనక నడుపుతుంది. మొత్తం డబ్బులు వ్యవహారాలు మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు. ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళే చేపిస్తున్నారు. మీకు దీనికి ఉదాహరణగా రెండు మక్కికి రాసిండే కంప్లైంట్లు నేను చూపిస్తాను. శ్రీహరి పైనే ఏదంటే కుప్పం పిఎస్కు 13/4/2026 ఇచ్చిన దాంట్లో, తర్వాత నల్లపాడు పిఎస్లో ఇచ్చిన కంప్లైంట్లో ఒక్క అక్షరం కూడా, ఇది నల్లపాడు పిఎస్ది, కింద సంతకం తప్ప కంప్లైనెంట్ సంతకం మినహాయించి ఎక్కడే కానీ ఒక వాక్యం కూడా అది పెద్ద అక్షరాలతో ఉంది, ఇది చిన్న అక్షరాలతో ఉంది. ఇది కుప్పం పిఎస్లో ఇచ్చే కంప్లైంట్ 2/13 రెండు సేమ్. ఎక్కడే కానీ ఒక్క అక్షరం కూడా తేడా లేదు, ఒక్క సంతకాలు తప్ప. అంటే ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుండేది వాళ్ళ ప్రతిపక్షాల వల్ల. ఇది రాష్ట్రమే, తెలుగుదేశం పార్టీనే ఇవన్నీ చేస్తుండదానికి ఇది నిజం కాదా? ఆ రోజు మళ్ళీ ఇంకోటి తప్పుడు కేసుల్లో కూడా ఇప్పుడు పోలీసులు ఇది మితిమీరి వ్యవహరిస్తున్నారు. ఏంటంటే అందరికీ బెయిల్ ఇచ్చేస్తున్నారు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు వాళ్ళకి. వీళ్ళకి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి దర్యాప్తుకు సహకరించడం అనే దీంతో 35(3) అనే క్లాస్, అంటే 41A ఇంతకుముందు, ఇప్పుడు 35(3) అనే క్లాస్ కింద కంపల్సరీగా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళతో వివరణ తీసుకుని వాళ్ళు సహకరించకపోతే అరెస్ట్ చేయాలని ఇది ఒకటి ఉంటే, దాన్ని అడ్డం పెట్టుకుని ముందు అరెస్ట్ చేసేస్తున్నారు, నోటీసులు ఇవ్వడంలే.